నేటి పంచాంగం వివరణ జూలై 26, 2026 ఆదివారం. శ్రీ పరాభవనామ సంవత్సరం, దక్షిణయానం, గ్రీష్మ ఋతువు, ఆషాఢమాసం, శుక్లపక్షం. తిథి ద్వాదశి, మధ్యాహ్నం 1:57 వరకు. తదుపరి త్రయోదశి. నక్షత్రం జ్యేష్ఠ 7:27 వరకు. తదుపరి మూల. యోగం ఇంద్ర రాత్రి 9:54 వరకు. కరణం భాలవ మధ్యాహ్నం 1:57 వరకు. తదుపరి కౌలవ తెల్లవారుజామున 3:07 వరకు. వర్జం సాయంకాలం 4:32 నుండి 6:20 వరకు. దుర్ముహూర్తం సాయంకాలం 5:04 నుండి 5:56 వరకు. రాహుకాలం సాయంకాలం 5:11 నుండి 6:47 వరకు. యమగండం మధ్యాహ్నం 12:22 నుండి 1:58 వరకు. అమృతకాలం తెల్లవారుజామున 3:22 నుండి 5:10 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:56 నుండి మధ్యాహ్నం 12:48 వరకు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:21 నుండి 5:09 వరకు. సూర్యోదయం తెల్లవారుజామున 5:57 సూర్యాస్తమయం సాయంకాలం 6:47. తదుపరి నేటి రాశి ఫలాలు. ఇక మేషరాశి వారికి ఈరోజు చూసుకున్నట్లయితే నూతన వాహనాన్ని కొనుగోలు చేస్తారు. భూ సంబంధిత క్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారు ఆశించిన లాభాలను పొందుతారు. ఇంట బయట ఈరోజు మేషరాశి వారికి ఆదరణ అనేది పెరుగుతుంది. అలాగే అన్ని రంగాల వారికి ఆదాయం బాగుంటుంది. ఇక వ్యాపారస్తులకు నూతన పెట్టుబడులు అనేవి అందుతాయి. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి పదోన్నతులు అనేవి పెరుగుతాయి. ఇక మేషరాశి వారికి ఈరోజు మంచి అదృష్ట యోగం అనేది కనబడుతుంది. ప్రతి పనిలో కూడా విజయం అనేది లభిస్తుంది. ఆర్థిక అనుకూలత అనేది ఏర్పడుతుంది. విద్యా లాభం, ఉద్యోగ లాభం అనేది లభిస్తుంది. అలాగే నిరుద్యోగులకు ఉద్యోగ ప్రాప్తి అనేది కనబడుతుంది. ఇక షేర్ మార్కెట్లలో ఎవరైతే పెట్టుబడులు పెడుతున్నారో వారు నూతన లాభాలను అందుకుంటారు. ఇక విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపార పరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి మంచి అభివృద్ధి అనేది కనబడుతుంది. ఇక విదేశీయానం చేయడానికి కూడా వీసా సౌలభ్యం అనేది లభిస్తుంది. అలాగే ఈరోజు మేషరాశి వారు శుభవార్తలను అందుకుంటారు. శుభకార్యాలలో పాల్గొంటారు. కుటుంబ సఖ్యత అనేది ఏర్పడుతుంది. ప్రేయసీ ప్రియులకు కూడా శుభవార్తలు అనేవి అందుతాయి. ఇక పోగొట్టుకున్న వస్తువులను కూడా తిరిగి పొందడం జరుగుతుంది. సంతాన సంబంధ విషయంలో కూడా శుభవార్తలు అనేవి అందుతాయి. ఇక ఈరోజు భూ క్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. కాంట్రాక్టర్లు నూతన కాంట్రాక్టులను దక్కించుకోగలుగుతారు. ఇక ఈరోజు మేషరాశి వారికి అనుకున్న కార్యసిద్ధి అనేది కలుగుతుంది. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులకు విదేశీయానం చేసే అవకాశం వస్తుంది. అలాగే ప్రైవేట్ సెక్టర్లలో ఎవరైతే ఉద్యోగం చేస్తున్నారో వారికి పర్మనెంట్ అయ్యే అవకాశం అనేది కల్పిస్తుంది. అలాగే ఈరోజు షేర్ మార్కెట్లలో పెట్టుబడులు పెట్టిన వారికి మంచి లాభాలు అనేవి అందుతాయి. ఇక ఈరోజు మేషరాశి వారికి సంపూర్ణమైన ఆరోగ్యం సంప్రాప్తిస్తుంది. ఇక లోన్ సౌలభ్యం కూడా లభిస్తుంది. ఇక ధనాదాయం బాగుండడం వలన రుణాలను తీర్చగలుగుతారు. మొత్తంగా చూసుకుంటే ధనధాన్య అభివృద్ధి అనేది కలుగుతుంది. అలాగే అనుకున్న పనులు అనుకున్నట్టుగా నెరవేర్చగలుగుతారు. ఇక మేషరాశి వారికి నూతన వ్యక్తుల పరిచయం అనేది కలుగుతుంది. శుభకార్యాలలో పాల్గొంటారు. అలాగే కొన్ని బాకీలను వసూలు చేసుకోగలుగుతారు. సమాజంలో గౌరవానికి లోటంటూ ఉండదు. ముఖ్యమైన వ్యవహారాలన్నీ కూడా సకాలంలో పూర్తి చేస్తారు. రాబడి ఉత్సాహాన్ని ఇస్తుంది. భార్యాభర్తల మధ్య అపార్థాలు తొలగిపోతాయి. ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు వ్యాపారాలలో ముందడుగు పడుతుంది. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి ఆశించిన హోదాలు అనేవి పొందుతారు. ఇక రాజకీయవేత్తలకు, కళాకారులకు కొత్త ఆశలను చిగురిస్తాయి. ఇక క్రీడాకారులకు మరింత అనుకూలంగా ఉంటుంది. విద్యార్థులకు సాంకేతిక పరమైన విద్యా అవకాశాలను లభిస్తాయి. ముఖ్యంగా మహిళలకి ఉత్సాహవంతంగా ఉంటుంది. ఇక ఈరోజు మేషరాశి వారికి అదృష్ట రంగు నీలం, ప్రతికూలమైన రంగు గులాబీ, అదృష్ట సంఖ్య 6. ఈరోజు మేషరాశి వారు పంచముఖ ఆంజనేయ స్తోత్రాలు పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక వృషభ రాశి వారికి ఈరోజు చూసుకున్నట్లయితే ప్రముఖులతో పరిచయాలు అనేవి పెరుగుతాయి. సంఘంలో విశేషమైన గౌరవ మర్యాదలను పొందుతారు. ఇక ఆకస్మిక ధనలాభ సూచనలు అనేవి కనిపిస్తున్నవి. అలాగే నూతన వస్తు వాహన లాభాలను పొందుతారు. ఇక స్థిరాస్తి వ్యవహారాలన్నీ కూడా ఒక కొలిక్కి వస్తాయి. ఇక వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారు ఆశించిన లాభాలను పొందుతారు. ఉద్యోగస్తులకు ఆశించిన పురోగతి అనేది కనిపిస్తుంది. ఇక వృషభ రాశి వారు తమ వ్యవహార శైలిలో మార్పులు చేసుకోవడం వలన మంచి లాభాలను పొందుతారు. అలాగే మాట తీరుతో అందరినీ ఆకట్టుకుంటారు. ఇక ప్రముఖుల పరిచయం అనేది కలుగుతుంది. అలాగే పట్టుదలతో కార్యసిద్ధిని పొందుతారు. షేర్ మార్కెట్లలో ఎవరైతే పెట్టుబడులు పెడుతున్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. ఇక భూ క్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారికి మంచి లాభాలు అనేవి లభిస్తాయి. కాంట్రాక్టర్లు కూడా నూతన కాంట్రాక్టులను దక్కించుకోగలుగుతారు. ఇక ఈరోజు అత్యధికంగా ఆర్థిక ప్రయోజనాలు అనేవి చేకూరుతాయి. ఇక విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా,
వ్యాపార పరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి మంచి యోగదాయకంగా ఉంటుంది. అలాగే వివాహ ప్రయత్నం చేస్తున్న వారికి కూడా వివాహం నిశ్చయమే అవకాశం కనిపిస్తుంది. సంపూర్ణమైన ఆరోగ్యం సంప్రాప్తిస్తుంది. అలాగే కుటుంబ సభ్యుల మధ్య కూడా సఖ్యత అనేది ఏర్పడుతుంది. ఇక వృషభ రాశి వారికి ఈరోజు అదనపు ఆదాయం అనేది సమకూరుతుంది. సన్నిహితులతో మిత్రులతో ఏవైతే విభేదాలు నెలకొని ఉన్నాయో అవి తొలగిపోతాయి. ఇక చిరకాల ప్రత్యర్థులు సైతం మిత్రులుగా మారుతారు. ఇక మీరు చేసే ఆలోచనలన్నీ కూడా ఈరోజు కార్యరూపం దాలుస్తాయి. ఇక ప్రముఖుల నుండి ముఖ్యమైన ఒక సందేశం అనేది అందుతుంది. ఇక ఈరోజు తీర్థయాత్రలు చేస్తారు, దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా ఆ దిశగా ప్రయత్నించండి. ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారికి వ్యాపారాలలో ఈరోజు మంచి లాభాలు అనేవి లభిస్తాయి. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులకు ఈరోజు విధులలో సంతోషదాయకంగా ఉంటుంది. రాజకీయ వర్గాల వారికి పదవి యోగం అనేది కనబడుతుంది. ఇక విద్యార్థులకు పురస్కారాలు అనేవి లభిస్తాయి. ముఖ్యంగా మహిళలకి శుభవర్తమానాలు అనేవి అందుతాయి. ఇక వృషభ రాశి వారికి అదృష్ట రంగు పసుపు, ప్రతికూలమైన రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 6. ఈరోజు వృషభ రాశి వారు విష్ణు సహస్రనామాలు పారాయణం చేయడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని ఎదుర్కొంటారు. ఇక మిథున రాశి వారికి ఈరోజు చూసుకున్నట్లయితే అవసరానికి ఇతరుల సహాయ సహకారాలను పొందుతారు. వృత్తి ఉద్యోగాలలో ఎవరైతే ఉన్నారో వారు ఈరోజు వ్యాపారాలలో కీలక నిర్ణయాలను తీసుకుంటారు. ఇక ఈరోజు మిథున రాశి వారు నూతన కార్యక్రమాలను చేపడతారు. కుటుంబ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తారు. ఇక వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగస్తులు తాము పనిచేసే చోట అనుకూలమైన వాతావరణం అనేది ఉంటుంది. ఇక ఈరోజు మిథున రాశి వారు మిత్రులతో విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఇక మిథున రాశి వారు ఈరోజు స్వయం కృషితో చేసే పనులన్నీ కూడా మంచి ఫలితాలను ఇస్తాయి. ఇక పెద్దల సలహాలు పాటించడం వలన మంచి ఆర్థిక ప్రయోజనాలు చేకూరుతాయి. ఇక ఈరోజు క్రమశిక్షణ వలన మంచి ఆర్థిక లాభాలను అందుకుంటారు. అలాగే రుణాలను కూడా తీర్చగలుగుతారు. ఇక వ్యవసాయదారులకు పంట సానుకూలత అనేది ఏర్పడుతుంది. ఇక షేర్ మార్కెట్లో ఎవరైతే పెట్టుబడులు పెడుతున్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. వివాహ ప్రయత్నం చేస్తున్న వారికి శుభవార్త అనేది అందుతుంది. ఇక మిథున రాశిలోని మహిళలు ఆభరణాలను, గృహోపకరణాలను కొనుగోలు చేస్తారు. ఇక మిథున రాశి వారికి ఈరోజు నూతన వాహన యోగం అనేది కనబడుతుంది. ఇక విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి మంచి ఆర్థిక ప్రయోజనాలు అనేవి చేకూరుతాయి. ఇక మిథున రాశి వారు ఈరోజు ఎవరి మాట వినకుండా తమ పనులు తామే చక్కదిద్దుకోగలుగుతారు. మౌనం మీకు వరంగా మారనుంది. ఈరోజు ఎటువంటి కార్యక్రమం చేపట్టినా విజయవంతమే అవుతుంది. ప్రముఖులతో పరిచయాలు ఉత్సాహాన్ని ఇస్తాయి. ప్రత్యర్థులను సైతం అనుకూలంగా మార్చుకోగలుగుతారు. గత సంఘటనలు కొన్ని గుర్తుకు తెచ్చుకుంటారు. మిత్రుల నుండి ఆహ్వానాలను అందుకుంటారు. ఆర్థిక వ్యవహారాల్లో ఉన్న ఆటుపోట్లు తొలగిపోతాయి. ఇక ఇతరుల నుండి కూడా రావాల్సిన సొమ్ము అందే సూచనలు కనిపిస్తున్నవి. కుటుంబంలో ఆహ్లాదకరమైన వాతావరణం మధ్య హుషారుగా గడిచిపోతుంది. ఇక అత్యంత దగ్గరి బంధువుల రాక మీలో ఆనందాన్ని నింపుతుంది. ఇక ఇంటి నిర్మాణ యత్నాలు ఎవరైతే చేస్తున్నారో అవి ఈరోజు చివరి దశకు చేరుతాయి. అలాగే మరో స్థలం కొనుగోలు చేసే ప్రయత్నం కూడా ముమ్మరం చేస్తారు. ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారికి వ్యాపారాలలో ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఇక భాగస్వాములు కూడా మీరు చెప్పే సూచనలు పాటిస్తూ లాభాల దిశగా ప్రయాణిస్తారు. ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు విధుల్లో అవంతరాలను అధిగమిస్తారు. అలాగే ఉన్నతాధికారుల సహాయ సహకారాలను అందుకుంటారు. ఇక క్రీడాకారులకు, పారిశ్రామికవేత్తలకు కీలక నిర్ణయాలు తీసుకోవడం వలన మంచి ప్రయోజనాలు చేకూరుతాయి. కళాకారులకు కొత్త ఆశలనేవి చిగురిస్తాయి. ఇక టెక్నికల్ రంగం వారి తమ నైపుణ్యాన్ని చూపించుకుంటారు. ఇక ఈరోజు విద్యార్థులు తమ ప్రతిభ ఆధారంగా ఉన్నత స్థితికి చేరుకుంటారు. ముఖ్యంగా మహిళలకు ఆస్తి లాభ సూచనలు అనేవి కనబడుతున్నవి. మిథున రాశి వారికి అదృష్ట రంగు నలుపు, ప్రతికూలమైన రంగు నీలం, అదృష్ట సంఖ్య 4. ఈరోజు మిథున రాశి వారు ఆదిత్య హృదయాన్ని పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక కర్కాటక రాశి వారికి చూసుకున్నట్లయితే బంధుమిత్రుల నుండి శుభకార్యాలకు ఆహ్వానాలు అందుకుంటారు. ఆర్థిక పరంగా అనుకూలమైన వాతావరణం ఉంటుంది. చేపట్టిన పనులన్నీ కూడా ఈరోజు కార్యరూపం అనేది దాలుస్తాయి. అలాగే శత్రువులు సంబంధమైన సమస్యల నుండి ఉపశమనం అనేది కలుగుతుంది. ఇక వృత్తి వ్యాపారాలలో ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపారాలు సంతృప్తికరంగా సాగుతాయి. ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు నూతన అవకాశాలను అందుకుంటారు.
ఇక ఈరోజు కర్కాటక రాశి వారు ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో వారికి బదిలీలు అనేవి కలుగుతాయి. అలాగే ప్రైవేట్ సెక్టార్లలో పనిచేస్తున్న వారికి పర్మనెంట్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. ఆత్మీయుల కలయిక ఆనందాన్ని ఇస్తుంది. వివాహ సంబంధ విషయాలలో శుభవార్తలు అందుతాయి. ఇక నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో వారికి నూతన ఉద్యోగం లభించే అవకాశం కనిపిస్తుంది. అలాగే సంతాన సంబంధ విషయాలలో శుభవార్తలు అనేవి అందుకుంటారు. భూక్రయ విక్రయాలలో రియాల్టర్స్ ఎవరైతే ఉన్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. అలాగే కాంట్రాక్టర్లు నూతన కాంట్రాక్టులను దక్కించుకోగలుగుతారు. ఇక ఎవరైతే దూర ప్రయాణాలు చేస్తున్నారో ఆ ప్రయాణాల వల్ల లబ్ధి అనేది చేకూరుతుంది. ఇక ఈరోజు కర్కాటక రాశి వారు తీర్థయాత్రలు చేస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక షేర్ మార్కెట్లలో ఎవరైతే పెట్టుబడులు పెడుతున్నారో వారు రెట్టింపు లాభాలను అందుకుంటారు. అలాగే విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి మంచి శుభయోగాలు అనేవి కలుగుతాయి. స్థిర నివాసం ఎవరైతే ఏర్పరచుకోవాలనుకున్నారో వారికి నూతన గృహయోగం కూడా కనిపిస్తుంది. ఇక అంచనాలు నిజమై ఊరట చెందుతారు. ఆలోచనలపై ఒక నిర్ణయానికి వస్తారు. కుటుంబంలో మీ అభిప్రాయంపై గౌరవం పెరుగుతుంది. భార్యాభర్తల మధ్య వివాదాలు ఏవైతే ఉన్నాయో అవి తొలగిపోతాయి. ఆర్థిక పరిస్థితి నిరాశపరిచినా అవసరానికైతే లోటు లేకుండా డబ్బు సహాయం అనేది అందుతుంది. సోదరులతో సంతోషంగా గడుపుతారు. ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపారాలు సజావుగా సాగిపోతాయి. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి ఉత్సాహవంతంగా సాగుతుంది. రాజకీయ వర్గాల వారి యత్నాలు సఫలమవుతాయి. పారిశ్రామిక వైద్య రంగాల వారికి ఆశలు చిగురిస్తాయి. విద్యార్థులు అనుకున్న అవకాశాలను పొందుతారు. ముఖ్యంగా మహిళలు శుభవార్తలను వింటారు. అలాగే ఈరోజు కర్కాటక రాశి వారికి అదృష్ట రంగు ఆకుపచ్చ, ప్రతికూలమైన రంగు నేరేడు, అదృష్ట సంఖ్య 9. ఈరోజు కర్కాటక రాశి వారు శివస్తోత్రాలను పఠనం చేయడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక సింహరాశి వారికి ఈరోజు చూసుకున్నట్లయితే కుటుంబ సభ్యులతో దైవసేవ కార్యక్రమాల్లో పాల్గొంటారు. అన్ని వైపుల నుండి ఆదాయం అనేది సమకూరుతుంది. ఇక ఎవరైతే దూర ప్రయాణాలు చేస్తున్నారో ఆ ప్రయాణాలలో కలిగిన నూతన వ్యక్తుల పరిచయం మీకు లబ్ధిని చేకూరుస్తుంది. ఇక వ్యాపారస్తులకు వ్యాపార విస్తరణకు లభించిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవడం వలన మంచి లాభాలను అందుకుంటారు. ఇక వృత్తి ఉద్యోగాలలో ఎవరైతే ఉన్నారో వారు ఆశించిన విధంగా రాణిస్తారు. ఇక ఈరోజు మొత్తంగా చూసుకుంటే సింహరాశి వారికి ఆర్థిక అనుకూలత అనేది కలుగుతుంది. ఇక ఉద్యోగస్తులకు పదోన్నతులు కలిగే అవకాశం కనిపిస్తుంది. ఇక విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి మంచి శుభయోగాలు అనేవి కలుగుతాయి. అలాగే షేర్ మార్కెట్లలో పెట్టుబడులు పెట్టిన వారు మంచి లాభాలను అందుకుంటారు. ఇక స్థిరాస్తి కొనుగోలు యత్నాలు ఎవరైతే చేస్తున్నారో అవి ఈరోజు ఫలిస్తాయని చెప్పవచ్చు. అలాగే కోర్టు వ్యవహారాల్లో కూడా మీకే అనుకూలత అనేది కనిపిస్తుంది. అలాగే ఆస్తి పంపకాలలో ఆస్తి లాభ సూచనలు కనబడుతున్నవి. ఇక ఈరోజు కుటుంబ సభ్యులతో సఖ్యత అనేది ఏర్పడుతుంది. బంధుమిత్రుల కలయిక ఆనందాన్ని ఇస్తుంది. వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారు వివాహం నిశ్చయమయ్యే అవకాశం కనిపిస్తుంది. అలాగే భార్యాభర్తల మధ్య సఖ్యత, ప్రేసి ప్రియుల మధ్య అనుకూలత అనేది కలుగుతుంది. ఇక ఈరోజు పెద్దల సలహాలు పాటించడం వలన మీకు అనేక రకాలుగా ఆర్థిక ప్రయోజనాలు అనేవి కలుగుతాయి. ఇక ముఖ్యమైన కార్యక్రమాలన్నీ కూడా సకాలంలో పూర్తి చేసి మీ సత్తా చాటుకుంటారు. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. కాంట్రాక్టర్లకు మరింత కలిసి వచ్చే కాలంగా చెప్పవచ్చు. విచిత్రమైన సంఘటనలను ఆశ్చర్యపరుస్తాయి. ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక ఆర్థిక లావాదేవీలు మెరుగ్గా ఉండడం వలన రుణభారాలు అనేవి తగ్గిపోతాయి. అలాగే ఆకస్మికంగా కూడా ధనప్రాప్తి అనేది ఉండవచ్చు. ఇక ఇంటిలో కొన్ని శుభకార్యాలను నిర్వహిస్తారు. ఇక ఈరోజు ఎంతటి సమస్యనైనా తేలిగ్గా పరిష్కరించుకోగలుగుతారు. భార్యాభర్తల మధ్య కొంతకాలంగా ఉన్న వివాదాలు కూడా తీరిపోతాయి. ఇక ఆరోగ్యం కూడా కుదుటపడుతుంది. అలాగే వాహనాలను, స్థలాలను కొనుగోలు చేస్తారు. ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపారాలలో ఉన్న స్తబ్దత అనేది తొలగిపోయి లాభాలను ఆర్జిస్తారు. ఇక ఈరోజు ప్రభుత్వ ఉద్యోగస్తులు కొత్త బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తారు. పై స్థాయి వారి నుండి అభినందనలను అందుకుంటారు. రాజకీయవేత్తలు, వైద్యులు, కళాకారులకు అవకాశాలు దగ్గరగా వస్తాయి. టెక్నికల్ రంగం వారికి కొన్ని క్లిష్టమైన ప్రాజెక్టులు పూర్తి చేసి మెప్పును పొందుతారు. ఇక ఈరోజు విద్యార్థులు అనుకున్న ఫలితాలను సాధిస్తారు. ఇక మహిళలు కూడా ఆత్మవిశ్వాసంతో కొన్ని సమస్యలను పరిష్కరించుకోగలుగుతారు. సింహరాశి వారికి అదృష్ట రంగు గోధుమ, ప్రతికూలమైన రంగు పసుపు, అదృష్ట సంఖ్య 8. ఈరోజు సింహరాశి వారు అంగారక స్తోత్రాలు పఠనం చేయడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఈరోజు కన్యా రాశి వారికి చూసుకున్నట్లయితే సమాజంలో పలుకుబడి అనేది పెరుగుతుంది. ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా ఉంటాయి. ఇక వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారి వ్యాపారానికి కావలసిన నూతన పెట్టుబడులు అనేవి అందుతాయి.
ఇక సమయానికి పనులు పూర్తి చేయగలుగుతారు. ఇక వ్యాపారాలలో ఆశించిన లాభాలను అందుకుంటారు. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తమ ఉన్నతాధికారుల సహాయ సహకారాలతో నూతన అవకాశాలను అందుకుంటారు. ఇక కన్యా రాశి వారికి ఈరోజు అత్యధికంగా ఆర్థిక ప్రయోజనాలు అనేవి కలుగుతాయి. అలాగే శుభవార్తలను వింటారు. ధార్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక కన్యా రాశిలోని మహిళలు ఆభరణాలను గృహోపకరణాలను కొనుగోలు చేస్తారు. వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి వివాహం నిశ్చయమే అవకాశం కనిపిస్తుంది. అలాగే కన్యా రాశి వారి రోజు ఇంట శుభకార్యాలను నిర్వహిస్తారు. అలాగే సంతాన విద్య ఉద్యోగ విషయంలో శుభవార్తలు అనేవి అందుతాయి. ఇక వ్యాపారస్తులు నూతన వ్యాపారాన్ని ప్రారంభించడానికి మంచి రోజుగా చెప్పవచ్చు. ఇక ఎవరైతే షేర్ మార్కెట్లలో పెట్టుబడులు పెడుతున్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. ఇక విదేశాలలో విద్యాపరంగా వృత్తిపరంగా వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి మంచి శుభ ఫలితాలు అనేవి కలుగుతాయి. ముఖ్యంగా ఉన్నత ఉద్యోగ అవకాశాలను పొందగలుగుతారు. ఇక ఈరోజు స్థిర నివాసం ఏర్పరచుకోవాలనుకున్న వారికి విదేశాలలో నూతన గృహయోగం కూడా కనిపిస్తుంది. ఇక ఈరోజు కన్యా రాశి వారు అనూహ్యంగా ముఖ్యమైన వ్యవహారాలను పూర్తి చేసుకుంటారు. అలాగే ఒక ఆశ్చర్యకరమైన విషయం తెలుస్తుంది. సమాజ సేవలో చురుగ్గా పాల్గొంటారు. అలాగే మీ ఆశయాలను అందరూ మెచ్చుకుంటారు. అలాగే ఈరోజు ఆలయాలను సందర్శిస్తారు. రావాల్సిన డబ్బు అంది కొన్ని అవసరాలు అనేవి తీరుతాయి. రుణదాతల ఒత్తిడులు తగ్గి ఊపిరి పీల్చుకుంటారు. బంధువులతో విభేదాలను పరిష్కరించుకుంటారు. కుటుంబ సమస్యలు తగ్గి వాటి నుండి బయటపడగలుగుతారు. అలాగే సోదరులతో కొన్ని విషయాలపై చర్చించి ఏకాభిప్రాయానికి వస్తారు. ఇక స్థిరాస్తులను కొనుగోలు చేస్తారు. అలాగే ఖరీదైన ఆభరణాలను వాహనాలను కూడా కొనుగోలు చేసే వీలు కనిపిస్తుంది. ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపారాలలో పెట్టుబడులకు తగిన లాభాలను అందుకుంటారు. ఇక ఈరోజు ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి ఒక ముఖ్యమైన బాధ్యత అనేది లభించవచ్చు. అలాగే ఉన్నతాధికారులకు కూడా మీరంటే అమితమైన అభిమానం ఏర్పడవచ్చు. ఇక పారిశ్రామికవేత్తలకు రాజకీయ నాయకులకు శ్రమ అనేది ఫలిస్తుంది. అలాగే టెక్నికల్ రంగం వారికి ఉన్నత స్థాయి వారి నుండి ప్రశంసలు అనేవి దక్కుతాయి. ముఖ్యంగా విద్యార్థులు తాము అనుకున్న ఫలితాలను పొందుతారు. మహిళలకు ఉత్సాహవంతంగా ఉంటుంది. ఇక ఈరోజు కన్యా రాశి వారికి అదృష్ట రంగు నీలం, ప్రతికూలమైన రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 8. ఇక కన్యా రాశి వారి రోజు దుర్గాదేవి అష్టోత్తర శతనామావళి పఠనం చేయడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక తులారాశి వారికి రోజు చూసుకున్నట్లయితే చేపట్టిన పనులలో అప్రయత్న కార్యసిద్ధి అనేది కలుగుతుంది. కొన్ని వ్యవహారాలలో ఆప్తుల సలహాలు తీసుకోవడం మీకెంతో మేలు చేస్తుంది. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు ఉద్యోగ విషయంలో శుభవార్తలు అనేవి అందుతాయి. స్థిరాస్తి క్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారు నూతన లాభాలను అందుకుంటారు. ఇక ఉద్యోగస్తులకు పదోన్నతులు అనేవి పెరుగుతాయి. ఇక నిరుద్యోగుల యొక్క ప్రయత్నాలు అనేవి ఫలిస్తాయి. ఇక ఈరోజు తులారాశి వారికి తమ మంచి మాట తీరుతో అందరినీ ఆకట్టుకుంటారు. ధనధాన్య అభివృద్ధి అనేది కలుగుతుంది. అలాగే ధనాదాయం బాగుండడం వల్ల రుణాలను తీర్చగలుగుతారు. ఇక ఈరోజు సంపూర్ణమైన ఆరోగ్యం సంప్రాప్తిస్తుంది. ప్రైవేట్ సెక్టర్లలో ఎవరైతే ఉద్యోగం చేస్తున్నారో వారికి పర్మనెంట్ అయ్యే అవకాశం కూడా కనిపిస్తుంది. అలాగే నిరుద్యోగులకు ఉద్యోగ ప్రాప్తి అనేది ఉంది. నూతన వస్తు వాహన యోగాలను పొందుతారు. ఇక ఆకస్మిక ధనప్రాప్తి అనేది కలుగుతుంది. అనుకున్న కార్యసిద్ధి అనేది ఉంది. ప్రముఖులతో పరిచయం మీకు ఉత్సాహాన్ని ఇస్తుంది. నూతన వ్యాపారాన్ని ప్రారంభించడానికి వ్యాపారస్తులకు ఈరోజు మంచి రోజుగా చెప్పవచ్చు. వివాహ ప్రయత్నం చేస్తున్న వారికి కూడా మంచి రోజుగా చెప్పవచ్చు. అలాగే కుటుంబ సభ్యులతో ముఖ్య కార్యక్రమాలకు అలాగే శుభకార్యాలకు హాజరవుతారు. షేర్ మార్కెట్లలో ఎవరైతే పెట్టుబడులు పెడుతున్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. అలాగే ఈరోజు తులారాశిలోని దంపతుల మధ్య అన్యోన్యత అనేది పెరుగుతుంది. ఇక విదేశాలలో విద్యాపరంగా వృత్తిపరంగా వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి మంచి శుభయోగాలు అనేవి కలుగుతాయి. ఇక తులారాశి వారి రోజు నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. ఆత్మీయుల సలహాలతో నిర్ణయాలు తీసుకుంటారు. అలాగే కొన్ని అంచనాలు కూడా నిజమవుతాయి. ఏవైతే ఆలోచనలు చేస్తున్నారో ఆ ఆలోచనలు కార్యరూపంలో పెట్టగలుగుతారు. పాత సంఘటనలు గుర్తు చేసుకుని ఆనందపడతారు. ఇక కాంట్రాక్టులు అనేవి లభిస్తాయి. ఇక శుభ వేడుకల్లో కూడా పాల్గొంటారు. ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారికి వ్యాపారాలలో లాభాలు లభించడం తథ్యమవుతుంది. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు విధులలో తమ సత్తాను చాటుకుంటారు. పారిశ్రామికవేత్తలకు రాజకీయ వర్గాల వారికి ఉత్సాహంగా ఉంటుంది. చిత్ర పరిశ్రమ వారి ఆశలు నెరవేరుతాయి. విద్యార్థులకు సాంకేతిక విద్య అవకాశాలు అనేవి అందుతాయి. ముఖ్యంగా మహిళలకి నూతనోత్సాహంగా ఉంటుంది. ఇక తులారాశి వారికి అదృష్ట రంగు గోధుమ, ప్రతికూలమైన రంగు గులాబీ, అదృష్ట సంఖ్య 9. ఈరోజు తులారాశి వారు హనుమాన్కు పూజలు చేయించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు.
ఇక వృశ్చిక రాశి వారు ఈరోజు దైవసేవ కార్యక్రమాలపై దృష్టి సారిస్తారు. వృత్తి వ్యాపారాలలో ఎవరైతే ఉన్నారో వారికి ఆర్థిక పరంగా ఈరోజు అనుకూలత అనేది ఏర్పడుతుంది. ఇక చేపట్టిన పనులలో ఉన్న అవరోధాలను తొలగించుకోగలుగుతారు. ఇంట బయట మీకు సమయానికి తగిన సహాయ సహకారాలు అనేవి అందుతాయి. ప్రభుత్వ వ్యవహారాల్లో కూడా మీకు విజయాలు అనేవి సిద్ధిస్తాయి. ఇక వృశ్చిక రాశి వారికి ఈరోజు ధనవృద్ధి కలుగుతుంది. ప్రేయసి ప్రియుల మధ్య సఖ్యత అనేది ఏర్పడుతుంది. భార్యాభర్తల మధ్య అన్యోన్యత అనేది ఏర్పడుతుంది. మొత్తంగా చూసుకుంటే వృశ్చిక రాశి వారు ఈరోజు ప్రశాంతమైన జీవనాన్ని పొందుతారు. వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి శుభవార్త అనేది అందుతుంది. అలాగే వ్యవసాయదారులకు పంట లాభం కనబడుతుంది. పాడి పరిశ్రమలలో కూడా లాభాలు లభిస్తాయి. అలాగే రొయ్యల చేపల చెరువుల వారికి కూడా మంచి లాభాలు అనేవి ఈరోజు లభిస్తాయి. ఇక విదేశీయానం చేయాలనుకున్న వారికి వీసా సౌలభ్యం లభిస్తుంది. ఇక ఈరోజు నూతన వస్తు వాహన యోగం అనేది కనబడుతుంది. విదేశాలలో విద్యాపరంగా వృత్తిపరంగా వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి మంచి యోగదాయకంగా ఉంటుంది. అలాగే వృశ్చిక రాశి వారికి రోజు ఆస్తి పంపకాలలో ఆస్తి లాభ సూచనలు కనబడుతున్నవి. కోర్టు వ్యవహారాల్లో కూడా అనుకూలత అనేది ఉంది. ఆత్మీయుల కలయిక ఆనందాన్ని ఇస్తుంది. వారి యొక్క సహాయ సహకారాలను పొందుతారు. అలాగే ఈరోజు వృశ్చిక రాశి వారికి సంతాన ప్రాప్తి అనేది కూడా కనబడుతుంది. ఇక షేర్ మార్కెట్లలో ఎవరైతే పెట్టుబడులు పెడుతున్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. ఇక నిరుద్యోగులు కూడా అనుకున్న ఉద్యోగాలను దక్కించుకొని ఊరట అనేది చెందుతారు. కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోవడంలో మీ తెలివినే నమ్ముకుంటారు. ఆపదలో ఉన్న ఒక స్నేహితుడిని కూడా ఆదుకుంటారు. దూర ప్రాంతాల నుండి ఊహించని ఆహ్వానాలు అనేవి అందుతాయి. ఇక ప్రముఖులతో పరిచయం మీకు సహకరిస్తుంది. అలాగే కార్యక్రమాల్లో పాల్గొంటారు. దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఈరోజు కుటుంబంలోని అందరి ఆదరణను పొందుతారు. ఇక ఆరోగ్యపరంగా ఉన్న ఇబ్బందులను కూడా తొలగించుకోగలుగుతారు. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు వ్యాపారాలలో మంచి లాభాలను గడిస్తారు. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి ఉన్నతాధికారుల యొక్క గుర్తింపు అనేది లభిస్తుంది. ఇక పారిశ్రామికవేత్తలకు క్రీడాకారులకు ఊహించిన అవకాశాలు అనేవి లభిస్తాయి. ముఖ్యంగా మహిళలకి ధనలాభ సూచనలు కనబడుతున్నవి. ఇక టెక్నాలజీ రంగం వారికి కూడా ప్రాజెక్టులను దక్కించుకునే అవకాశం అయితే ఉంది. ఇక వృశ్చిక రాశి వారికి అదృష్ట రంగు కాఫీ, ప్రతికూలమైన రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 1. వృశ్చిక రాశి వారు ఈరోజు కనకదార స్తోత్రాలు పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక ఈరోజు ధనుసు రాశి వారికి చూసుకున్నట్లయితే వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారు నూతన వ్యాపారాన్ని ప్రారంభించడానికి అవరోధాలను ఎదుర్కొంటారు. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి అదనపు బాధ్యతలు అనేవి పెరుగుతాయి. ఇక కీలక వ్యవహారాలలో కుటుంబ సభ్యులు మీ మాటతో విభేదించే అవకాశం ఉన్నందున కాస్త ప్రశాంతంగా ఉండండి. అలాగే మిత్రులతో చిన్నపాటి వివాదాలు కలిగే అవకాశం ఉంది. చేపట్టిన పనులు కూడా అనుకున్న సమయానికి పూర్తి కాక నిరాశ తప్పదు. అలాగే ఆర్థిక వ్యవహారాలలో కూడా కొంత అనుకూలత అనేది లోపిస్తుంది. ఇక సకాలంలో పనులు పూర్తి చేయలేక ఇబ్బంది పడతారు. దైవసేవ కార్యక్రమాల్లో పాల్గొంటారు. దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక ధనుసు రాశి వారికి నిర్లక్ష్య ధోరణి వలన చాలా ఇబ్బందులు పడతారు. అలాగే బాధ్యతలను విస్మరించడం వల్ల కూడా నష్టాలను ఎదుర్కొంటారు. కాబట్టి మీరు ఈరోజు జాగ్రత్తగా పనులన్నీ పూర్తి చేసుకోవడం అనేది చెప్పుకోదగ్గ సూచన. అలాగే భార్యాభర్తల మధ్య మూడో వ్యక్తి జోక్యం వలన విడిపోయే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక ఉద్యోగస్తులకు ఉద్యోగ నష్టం అనేది కనబడుతుంది. కాబట్టి లంచాలు తీసుకోకండి. అలాగే షేర్ మార్కెట్లలో పెట్టుబడులు పెట్టకండి. ఇక భూ క్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారికి కూడా కొద్దిపాటి నష్టాలు ఎదుర్కొనే అవకాశం కనిపిస్తుంది. ఇక వ్యవసాయదారులకు పంట నష్టం కనబడుతుంది. పాడి పరిశ్రమలలో కూడా పశువులకు అంటువ్యాధులు ప్రబలే అవకాశం కనిపిస్తుంది. ఇక ఎవరైతే దూర ప్రయాణాలు చేస్తున్నారో వారికి వాహన ప్రమాద సూచనలు ఉన్నవి. కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకోండి. వాహనాలకు మరమ్మతులు చేయించుకోండి. అలాగే మద్యపానం సేవించి వాహనాలను నడపకండి. తగిన జాగ్రత్తలు తీసుకోవడం అనేది చెప్పుకోదగ్గ సూచన. అలాగే ఈరోజు పరిశ్రమలలో పనిచేసే వారికి కూడా చిన్నపాటి ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్నందున జాగ్రత్తగా ఉండడం మీకు మేలు చేస్తుంది. ఇక ధనుసు రాశి వారికి కుటుంబ సభ్యులతో విరోధాలు కలిగే అవకాశం ఉంది. ప్రయాణాలలో ఆటంకాలను ఎదుర్కొంటారు. కష్టించినా ఫలితం శూన్యంగా ఉంటుంది. అలాగే భూ వివాదాలు మీకు కొంత కలత పెట్టవచ్చు. ఆలోచనలు ఏవైతే చేస్తున్నారో అవి స్థిరంగా సాగవు. ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి బాధ్యతలు పెరుగుతాయి. ఇక నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ యత్నాలు చేస్తున్నారో వారి ప్రయత్నాలు ఈరోజు మందగిస్తాయి. అలాగే కొన్ని ముఖ్యమైన కార్యక్రమాలను కూడా వాయిదా వేయాల్సి వస్తుంది. ఎందుకంటే అడుగడుగున ఆటంకాలే గోచరిస్తున్నవి. ఇక వ్యాపారస్తులకు వాణిజ్యవేత్తలకు కొత్త వివాదాలు అనేవి తలకు చుట్టుకుంటాయి. ఇక పారిశ్రామిక వర్గాల వారికి రాజకీయ వర్గాల వారికి గందరగోళ పరిస్థితులు అనేవి ఉంటాయి. కళాకారులకు వచ్చిన అవకాశాలు ఈరోజు చేజారే అవకాశం కనిపిస్తుంది. అలాగే విద్యార్థులకు నిరాశ తప్పకపోవచ్చు. ముఖ్యంగా మహిళలకి కుటుంబ సమస్యలు అధికమవుతాయి. ఇక ధనుసు రాశి వారికి అదృష్ట రంగు తెలుపు, ప్రతికూలమైన రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 6. ఈరోజు ధనుసు రాశి వారు
హనుమాన్ చాలీస పఠనం చేయడం, అలాగే లక్ష్మీ నరసింహ అష్టోత్తర శతనామావళి పఠనం చేయడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక మకర రాశి వారికి రోజు చూసుకున్నట్లయితే కొన్ని వివాదాలకు సంబంధించి సన్నిహితుల నుండి కీలక సమాచారం అందుతుంది. అనుకున్న పనులు అనుకున్న విధంగా పూర్తి చేస్తారు. నూతన వస్తు లాభాలను పొందుతారు. సమాజంలో పెద్దల నుండి అరుదైన ఆహ్వానాలనేవి అందుతాయి. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తాము పనిచేస్తున్న చోట అనుకూలమైన వాతావరణం అనేది ఉంటుంది. ఇక మకర రాశి వారికి రోజు ప్రశాంతమైన జీవనం సొంతం అని చెప్పవచ్చు. ఇక విద్యార్థులకు విద్యా లాభం అనేది లభిస్తుంది. అలాగే ప్రముఖుల యొక్క పరిచయం మీకు లబ్ధిని చేకూరుస్తుంది. నూతన వ్యాపారాన్ని ప్రారంభించడానికి మంచి రోజుగా చెప్పవచ్చు. అలాగే ధనాదాయం బాగుండడం వలన రుణాలను తీర్చగలుగుతారు. ఇక మొండి బాకీలు సైతం వసూలవుతాయి. కళాకారులకు సినీ రంగం వారికి మంచి అభివృద్ధి అనేది కనబడుతుంది. రాజకీయ నాయకులకు అనుకూలత అనేది ఉంది. భూక్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. కాంట్రాక్టర్లు నూతన కాంట్రాక్టులను దక్కించుకోగలుగుతారు. ఇక ఈరోజు ప్రభుత్వ ప్రైవేట్ రంగ సంస్థలలో ఉన్న వారికి ఉన్నత అవకాశాలు అనేవి లభిస్తాయి. ఇక విద్యార్థులకు విదేశీ విద్య అవకాశాలు లభించే అవకాశం కూడా కనిపిస్తుంది. వ్యవసాయదారులకు పంట లాభం అనేది కనబడుతుంది. ఇక మకర రాశిలోని మహిళలు ఆభరణాలను నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. అలాగే వాహన యోగం కూడా కనిపిస్తుంది. నూతన గృహ నిర్మాణాన్ని చేపట్టే వారికి కూడా మంచి రోజుగా చెప్పవచ్చు. వాస్తు మార్పునకు కూడా మంచి రోజుగా చెప్పవచ్చు. ఇక విదేశాలలో విద్యాపరంగా వృత్తిపరంగా వ్యాపార పరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి మంచి ఆర్థిక ప్రయోజనాలు అయితే కనబడుతున్నవి. అలాగే ఈరోజు మకర రాశి వారు తీర్థయాత్రలు చేస్తారు. దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక మకర రాశి వారు ఈరోజు ఏ కార్యక్రమం చేపట్టినా విజయవంతంగా ముగిస్తారు. సమాజంలో మీపై గౌరవ మర్యాదలు మరింత పెరుగుతాయి. అనుకున్న ఆశయాలను సాధించే దిశగా అడుగు వేస్తారు ఈరోజు. అలాగే కొన్ని రహస్యాలను ఛేదించి వాస్తవాలను గ్రహిస్తారు. ఇక విద్యార్థులను చూసుకున్నట్లయితే అనూహ్యమైన అవకాశాలను దక్కించుకోగలుగుతారు. ఇక ఈరోజు మకర రాశి వారు చిన్ననాటి మిత్రులను కలుసుకుని ఆనందంగా గడుపుతారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో కూడా పాల్గొంటారు. అలాగే వివాహాది శుభకార్యాల నిర్వహణలో నిమగ్నం అవుతారు. ఆర్థిక ఇబ్బందులు తీరి ఉపశమనాన్ని పొందుతారు. ఇక ఆస్తుల కొనుగోలుపై ఒక అంగీకార పత్రాన్ని రాసుకుంటారు. ఇక సోదరులతో విభేదాలు కూడా తీరిపోతాయి. ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపారాలు లాభసాటిగా సాగి మరింత విస్తరిస్తారు. అలాగే భాగస్వామ్యుల యొక్క చేయూతను కూడా పొందగలుగుతారు. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తమ ఉద్యోగాలలో ఉన్న చిక్కుముడి వీడి ముందుకు అడుగు వేస్తారు. ఉన్నతాధికారులు కూడా చేయూతనందిస్తారు. రాజకీయవేత్తలు, వైద్యులు, కళాకారులకు శుభవార్తలు అనేవి అందుతాయి. ముఖ్యంగా మహిళలకి మానసిక ప్రశాంతత అనేది చేకూరుతుంది. ఇక ఈరోజు మకర రాశి వారికి అదృష్ట రంగు ఆకుపచ్చ, ప్రతికూలమైన రంగు గులాబీ, అదృష్ట సంఖ్య 9. ఈరోజు మకర రాశి వారు హనుమాన్కి పూజలు చేయడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక కుంభరాశి వారికి రోజు ఊహించని శుభకార్యాలకు ఆహ్వానాలు అనేవి అందుతాయి. ఆదాయం పెరుగుతుంది. అలాగే కుటుంబ సభ్యులతో కొన్ని కీలక విషయాలపై చర్చలు చేస్తారు. ఇక వ్యాపారస్తులకు నూతన వ్యాపారాలు వృద్ధి చెందుతాయి. ఇక వృత్తి ఉద్యోగాలలో ఎవరైతే ఉన్నారో వారికి మరింత అనుకూలమైన వాతావరణం ఉంటుంది. శత్రువులు సైతం మిత్రులుగా మారి ఈరోజు కుంభరాశి వారికి సహాయపడతారు. ఇక మంచి ధనవృద్ధి అనేది కలుగుతుంది. నూతన వాహన యోగం కూడా ఉంది. ఇక ఎవరైతే దూర ప్రయాణాలు చేస్తున్నారో ఆ ప్రయాణాల వల్ల లబ్ధి అనేది చేకూరుతుంది. వ్యవసాయదారులకు పంట లాభం అనేది ఉంది. ఉద్యోగస్తులకు ప్రమోషన్స్ లభించే అవకాశం కనిపిస్తుంది. ఇక ఈరోజు కుంభరాశి వారికి పేరు ప్రఖ్యాతులు అనేవి లభిస్తాయి. ఇక విదేశాలలో స్థిర నివాసం ఏర్పరచుకోవాలనుకున్న వారికి కూడా మంచి రోజుగా చెప్పవచ్చు. ఇక ఈరోజు బంధుమిత్రులతో విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. అనుకున్నది సాధించేంత వరకు కూడా ఈరోజు విశ్రమించారు. ఇక ఈరోజు ప్రశాంతమైన జీవనం మీ సొంతమని చెప్పవచ్చు. ఇక సంపూర్ణమైన ఆరోగ్యం కూడా సంప్రాప్తిస్తుంది. ఇక వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి కూడా శుభవార్త అనేది అందుతుంది. ఇక ప్రేయసి ప్రియుల మధ్య మంచి సఖ్యత అనేది ఏర్పడుతుంది. భార్యాభర్తల మధ్య సయోధ్య అనేది కుదురుతుంది. ఇక శుభకార్యాలను నిర్వహిస్తారు. ఇక ఈరోజు విదేశాలలో విద్యాపరంగా వృత్తిపరంగా వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి మంచి ఆర్థిక ప్రయోజనాలు అనేవి కలుగుతాయి. ఇక షేర్ మార్కెట్లలో ఎవరైతే పెట్టుబడులు పెడుతున్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. ఇక నిరుద్యోగుల యొక్క ప్రయత్నాలకు సానుకూలమైన వాతావరణం అనేది ఉంటుంది. సంఘంలో పరపతి అనేది పెరుగుతుంది. సన్నిహితులతో వివాదాలు పరిష్కారం అవుతాయి. శుభకార్యాలలో పాల్గొంటారు. అలాగే ఈరోజు పాత బాకీలు సైతం వసూలవుతాయి. ఇక దైవసేవ కార్యక్రమాల్లో పాల్గొంటారు. దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క
కళలు అనేవి ఈరోజు ఫలిస్తాయి. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు ఈరోజు వ్యూహాత్మకంగా ముందుకు సాగుతారు. ఇక పారిశ్రామికవేత్తలకు, రాజకీయ వర్గాల వారికి సమస్యలు తీరిపోతాయి. వైద్య రంగం వారికి, కళాకారులకు శుభవార్తలు అనేవి అందుతాయి. ఇక విద్యార్థులకు కూడా అనుకూలమైన ఫలితాలే గోచరిస్తున్నవి. ముఖ్యంగా మహిళలకి సంతోషకరమైన వార్తలు అనేవి అందుతాయి. కుంభరాశి వారికి అదృష్ట రంగు గులాబీ, ప్రతికూలమైన రంగు నీలం, అదృష్ట సంఖ్య 5. ఈరోజు కుంభరాశి వారు శ్రీ దత్తాత్రేయుని ఆరాధించడం వల్ల మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక ఈరోజు మీనరాశి వారికి చూసుకున్నట్లయితే కీలక వ్యవహారాలలో మీరు వేసుకున్న అంచనాలు నిజమవుతాయి. సన్నిహితుల నుండి శుభకార్యాలకు ఆహ్వానాలు అనేవి అందుతాయి. అలాగే ఆకస్మిక ధనలాభ సూచనలు కనిపిస్తున్నవి. ఇక భూ సంబంధిత వివాదాల నుండి బయటపడతారు. వృత్తి వ్యాపారాలలో ఎవరైతే ఉన్నారో వారికి వ్యాపారాలు ఈరోజు ఉత్సాహంగా సాగుతాయి. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు పనిచేస్తున్న చోట తగిన గుర్తింపు అనేది లభిస్తుంది. ఇక ఈరోజు ఆర్థిక ప్రయోజనాలు అత్యధికంగా లభిస్తాయి. మంచి అదృష్టయోగం అనేది కనబడుతుంది. అనుకున్నది అనుకున్నట్టుగా సాధించగలుగుతారు. ఇక విదేశీయానం చేయాలనుకున్న వారికి వీసా సౌలభ్యం లభిస్తుంది. అలాగే దూర ప్రయాణాలు చేస్తున్న వారికి ప్రయాణ లాభం కూడా ఉంది. ఇక బంధుమిత్రులతో అనుకూలత అనేది ఏర్పడుతుంది. వివాహ ప్రయత్నం చేస్తున్న వారు శుభవార్తను అందుకుంటారు. కోర్టు వ్యవహారాల్లో కూడా అనుకూలమైన తీర్పు లభిస్తుంది. ఇక ఆస్తి పంపకాలలో ఆస్తి లాభ సూచనలు కనబడుతున్నవి. అలాగే ఈరోజు అన్నింట శుభవార్తలు అనేవి అందుతాయి. ఇక ఈరోజు ఆభరణాలను, విలువైన బహుమానాలను పొందుతారు. ఇక విడిపోయిన భార్యాభర్తలు కూడా కలుసుకోవడం జరుగుతుంది. విడిపోయిన ప్రేయసి ప్రియులు కూడా ఒకటవడం జరుగుతుంది. పోగొట్టుకున్న వస్తువులను కూడా తిరిగి పొందుతారు. నూతన కార్యక్రమాలను చేపడతారు. సంఘంలో పేరు ప్రతిష్టలు మరింత పెరుగుతాయి. అలాగే ఎప్పుడో దూరమైన ఒక ఆప్తుడు కూడా ఈరోజు హఠాత్తుగా దర్శనమివ్వడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఎవరిని లెక్క చేయకుండా స్వయంగా కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. ఇతరులకు ఆదర్శంగా నిలుస్తారు. అలాగే చిన్ననాటి మిత్రులతో ఆనందంగా గడుపుతారు. ఇక నిరుద్యోగులకు నూతన ఉద్యోగం అనేది లభిస్తుంది. ఇక ఆర్థికంగా కూడా ఈరోజు అనుకూలంగా ఉంటుంది. అలాగే రుణ బాధలు కూడా తొలగిపోతాయి. ఇక సోదరులతో కూడా సఖ్యత అనేది ఏర్పడుతుంది. అందరిలో కలుపుకోలుగా ఉండి అందరి ఆదరణను చూరగొంటారు. ఇక వివాహాది శుభకార్యాలలో పాల్గొంటారు. ఇక ధార్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక ఈరోజు కాంట్రాక్టర్లు నూతన కాంట్రాక్టులను దక్కించుకోగలుగుతారు. అలాగే ఆప్తుల నుండి సహాయ సహకారాలను అందుకుంటారు. అలాగే వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారికి వ్యాపారాలలో మంచి లాభాలు అనేవి లభిస్తాయి. అలాగే నూతనంగా భాగస్తులు చేరే అవకాశం కూడా కనిపిస్తుంది. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తమ విధులలో ఉన్న ఇబ్బందులను తొలగించుకోగలుగుతారు. ఇక పారిశ్రామికవేత్తలకు, రాజకీయవేత్తలకు చిక్కులు అనేవి తొలగిపోతాయి. ఇక చిత్ర పరిశ్రమ వారికి నూతన ప్రాజెక్టులు అనేవి లభిస్తాయి. ఇక విద్యార్థులు కూడా తమ కష్టానికి తగిన ఫలితాన్ని పొందుతారు. ముఖ్యంగా మహిళలకి ధనలాభ సూచనలు కనబడుతున్నవి. ఇక ఈరోజు మీనరాశి వారికి అదృష్ట రంగు కాఫీ, ప్రతికూలమైన రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 6. ఈరోజు మీనరాశి వారు దుర్గాదేవి స్తోత్రాలు పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు.